నమస్తే, వెల్కమ్ టు టీ టైమ్స్ స్పెషల్ డిస్కషన్. ఏపీలో రాజకీయం ఎప్పుడూ హాట్గానే ఉంటుంది. పొలిటికల్ సర్కిల్లో తాజాగా వార్తల్లో నిలుస్తున్న కొన్ని అంశాలపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అర్సుమిల్లి శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. వెల్కమ్ టు స్టూడియో. థ్యాంక్ యూ సార్, ప్రధానంగా ఇప్పుడు టీడీపీ వర్గాల్లోనూ అటు జనాల్లోనూ ప్రధానంగా నడుస్తున్న చర్చ ఏంటి అనంటే నారా అలాగే నందమూరి కలిసిపోయారనేది బాగా చర్చ అయితే జరుగుతుంది. దానికి సంబంధించి మీరేమంటారు? ఇప్పుడు నారా నందమూరి కొత్తగా కలిసింది ఏముందండి? ఇప్పుడు పడుగు పేకలా కలిసిపోయి ఉన్నారు. ఇప్పుడు అంటే ఎన్టీ రామారావు గారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు బామ్మర్ది బాలకృష్ణ, బాలకృష్ణ వాళ్ళు లోకేష్, అలాగే జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ గారు వాళ్ళ పిల్లలు, హరికృష్ణ గారు కొడుకు జూనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు గారు బంధువు నారాయణ శ్రీనివాసరావు వాళ్ళు. అంటే నారాయణ శ్రీనివాస్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఏమైనా విభేదాలు ఉంటే ఉండొచ్చు, అభిప్రాయ భేదాలు ఉంటే ఉండొచ్చు, కానీ ఈ చుట్టరికం, ఈ బంధుత్వం అనేటువంటిది ఎప్పుడు పలచబడదండి. తాత్కాలికంగా కొంచెం ఎడబాటు అందరిలో కుటుంబంలోనే అన్నదమ్ముల మధ్య ఉంటాయి, అక్క చెల్లెల మధ్య ఉంటాయి, రకరకాల విభేదాలు ఉంటాయి. మొన్నటిదాకా భువనేశ్వరి గారు, పురంధరేశ్వరి, వెంకటేశ్వర గారికి చంద్రబాబు నాయుడు గారికి కొంచెం దూరం ఉండేది. ఈ మధ్య అందరూ కుళ్ళిపోయేలా కలిసిపోయారు వాళ్ళిద్దరు ఉన్నాయి. చూసి వాళ్ళందరూ ఈర్ష్పడిలా కౌలించేసుకుంటున్నారు వాళ్ళిద్దరు. అంటే మన ఏది కూడా శాశ్వతంగా ఉండదండి. ఇక నారా నందమూరి కలిసిపోయినాయా అంటే, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరు కలిసిపోయారా అంటే వాళ్ళు ఎప్పుడు విడిపోయారు అంటాను నేను. ఓకే, అంటే కొంచెం గ్యాప్ అనిపించింది. కొంతకాలంగా హరికృష్ణ ఫ్యామిలీ వాళ్ళు కూడా కొంచెం దూరంగా ఉంటున్నారు. లైక్ ఎన్టీఆర్ కావచ్చు, వారి అన్న తమ్ములు ఎవరైనా సరే ఈ మధ్యన వాళ్ళతో ఎక్కువ కనిపించట్లే. మరి ఈ సమయంలో బాలయ్యకి జై కొట్టే అవకాశాలు ఉన్నాయి? అదే ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ నాకు అర్థమైంది. హరికృష్ణ గారు చనిపోయిన తర్వాత ఇంచుమించుగా జూనియర్ ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రామ్ కానీ ఈ ఫ్యామిలీతో ఎక్కువ కనిపించలేదు. కానీ కష్టం సుఖం వచ్చినప్పుడు ఎప్పుడు ఉన్నారు దగ్గరే వాళ్ళంతా. మనకి ఎందుకు అలాగ అనిపిస్తుంది అంటే 2019 తర్వాత 19 ముందు కానీ కళ్యాణ్ రామ్ కానీ హరికృష్ణ గారు కానీ లేకపోతే ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు తెలుగుదేశం సంబంధించి కార్యక్రమాలు జరిగినా, కుటుంబం పరంగా ఏదైనా ఫంక్షన్లు జరిగినా అందరూ కలిసి ఉండేవారు. 2019 తర్వాత కొంచెం జూనియర్ ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రామ్ కానీ వీళ్ళతో కొద్దిగా దూరంగా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. అది వాస్తవం కూడా. అయితే ఒకళ్ళొకళ్ళు చంపుకుందాం లేకపోతే వాళ్ళ ముఖం చూడకూడదనేంత కోపమే ఉంటుందని నేను అనుకోనండి. ఓకే, పైగా వాళ్ళిద్దరూ కూడా కెరీర్ మీద దృష్టి పెట్టారు అనుకుంటాను. జూనియర్ ఎన్టీఆర్ మనందరం కూడా గర్వించదగ్గ నటుడు. అంటే స్టార్ డమ్ము 100 కోట్ల 1000 కోట్ల 2000 కోట్ల అనేటువంటి లెక్కల జోలికి పోకపోతే అతను నటనలో అంటే ఎలాంటి పాత్ర ఇచ్చినా పోషించగల సమర్థవంతమైన నటుడు. అతను చాలా విశిష్టమైన నటుడు అని చెప్పుకోవచ్చు. చిన్న వయసులోనే ఆ పరిణితి సాధించాడు అతను. ఓకే, డ్యాన్స్లు అయినా లేదా ఫైట్స్ అయినా ఎలాంటి ఎమోషన్స్ సీన్స్ అయినా సరే పండించగల సమర్థత అతనికి ఉంది. అయితే నేనేమనుకుంటున్నాను, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే అతను తన స్థాయికి చేరుకోవాల్సినంత చేరుకోలేదేమో అని అనుకుంటున్నాను. అంటే సపోజు దానికి కారణం ఏంటంటే తెలుగుదేశం క్యాడర్ అతను డిజైన్ చేసుకుంది. అది రకరకాల కారణాలండి దానికి. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ మనస్ఫూర్తిగా టీడీపీతో లేడు, ఇతను మనవాడు కాదేమో అనేటువంటి ఒక అపోహలతో టీడీపీ క్యాడర్ ఉండి ఆ అనుమానాల వల్లే కొంచెం దూరం జరిగింది ఆ క్యాడర్ అంతా కూడా. దానివల్ల ఏమవుతుందంటే టీడీపీ క్యాడర్ అనేటువంటి అశేషమైంది. ఈ ఎన్టీఆర్ సినిమాల విషయంలో ఇవాళ రేపు సినిమా బాగుండి 100 రోజులు నడిచే రోజులు కాదండి. ఒకే రోజు గంపలు తెచ్చిపోసేస్తే తీసేసుకుని ఇలా ఉందాం అంటే 5 రోజులు 10 రోజుల్లో కొల్లగొట్టేయాలి మొత్తం అంతా. అలాంటి టైంలో పిచ్చిగా అభిమానించే ఎన్టీఆర్ అభిమానులు కానీ లేకపోతే పెద్ద ఎన్టీఆర్ అభిమానులు కానీ తెలుగుదేశం శ్రేణులు కానీ జూనియర్ ఎన్టీఆర్ సినిమా అంటే బాలయ్య సినిమా అలా చూసుకుంటారు, ఈ సినిమాని కూడా అలాగే రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళందరూ ఎంతో కొంత దూరం జరిగారు. ఆ ప్రభావం డెఫినెట్గా అతని కెరీర్ మీద కొంచెం ఉంది, లేకుండా లేదండి. దాన్ని కవర్ చేసుకోవాలి. జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో వాళ్ళకి ఒక బాధ ఉంది. ఏంటి అంటే సహజంగానే ఉంటుంది. అంటే బాగా అభిమానించే హరికృష్ణ గారు కానీ అంటే మనం కాదనలేమండి. ఈ పార్టీ మాది కదా, మా తాత పార్టీ ఇది, వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఏంటని బాధ ఉంటుంది. ఖచ్చితంగా అలా అనిపించి ఉంటుంది అంటారా? ఉంటుంది సహజంగానే. కానీ మరి ఇప్పుడు ఎవరికన్నా ఇప్పుడు మీ ఇల్లు ఉందనుకోండి, లేదా మీది ఒక కంపెనీ ఉంది, మంచి
ఫ్యాక్టరీ ఉంది, మీరు కాకుండా వాళ్ళు వచ్చి మేనేజ్ చేస్తున్నారు, మీ నాన్నగారు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు మేనేజ్ చేసుకోమని అంటే మామూలుగా అలా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నాకే పదవి దక్కాలి అనే ఒక అంశంతో ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారు. బట్ ఇప్పటి వరకు వీళ్ళైతే అది ఈయన పార్టిసిపేషన్ లేకుండా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా అలా అనకూడదని వాళ్ళు అంటారు. నిన్ను ఎవడొద్దన్నారు, రావద్దన్నారు, ఈ పార్టీ నీది కాదని ఎవడన్నాడు అంటున్నారు. పైగా తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఏ ఒక్కరితో కాదండి అసలు. ఇప్పుడు మేము బయట నుంచి మాట్లాడినా లేకపోతే పార్టీ విత్ ద పార్టీ వాళ్ళు మాట్లాడినా ఆ పార్టీని కార్యకర్తలు ఓన్ చేసుకున్నారు, కార్యకర్తల పార్టీయే. ఇందులో నాయకులు మారుతారు. ఎన్టీ రామారావు గారు సుదీర్ఘంగా ఉన్నారు, ఆయన మారారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్న తర్వాత ఎవరో ఒకళ్ళు వస్తారు. ఆ కార్యకర్తలు యాక్సెప్ట్ చేయాలంతే. కార్యకర్తలు యాక్సెప్ట్ చేయకపోతే రామారావు గారి తర్వాత లక్ష్మీపార్వతి తయారైంది, పని చూసుకోమా అని చెప్పారు. ఇప్పుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పెట్టింది ఆవిడ, సింహం గుర్తు అది పెట్టి 99 ఎలక్షన్లో. అప్పుడు హరికృష్ణ గారు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, మోహన్ బాబు ఇలాంటి వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. అయినా సరే డిపాజిట్ రాలేదు ఎవరికైనా. కార్యకర్తలు యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళు ఎంత గొప్పడైనా ఆ పార్టీకి పని జరగదు. ఒకవేళ ఎన్టీఆర్ వస్తే యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటారు. చెత్త చేయొచ్చు, ఏముంది. ఓకే, ఆ స్పేస్ ఉండాలి అక్కడ. ఆ స్పేస్ని ఆ క్యాపబుల్ ఎన్టీఆర్కి ఉందంటారా? డెఫినెట్గా ఉంటుందండి. అతను మంచి వాగ్దాటి ఉన్నవాడు. ఇప్పుడు ఒక ఎరీనా ఉంది అక్కడ. నువ్వు యోధుడు, నువ్వు యుద్ధం చేయి. నీకు యుద్ధం చేయడానికి ఒక బరి ఉంది అక్కడ, ఆ బరిలో నిలబడి యుద్ధం చేయాలి. అక్కడ నువ్వు అక్కడ యుద్ధం చేయడానికి అక్కడ ఖాళీ ఉండాలి కదా. ఇప్పుడు ఒకానొక టైంలో వాస్తవంగా చెప్పాలంటే తెలుగుదేశం శ్రేణులన్నీ కూడా ఎవరన్నా వస్తే బాగుండని చూశారు. అంటే లోకేష్ మీద వాళ్ళందరికీ అయిన వాళ్ళకి కాని వాళ్ళకి కూడా లోకేష్ మీద ఒక దురభిప్రాయం ఏర్పడి అతన్ని బయట వాళ్ళు ట్రోల్ చేశారు, లోపల వాళ్ళు కూడా కొంచెం ఇదేట్రా బాబు మనకు అనుకున్నారు. కానీ అతను ఏం చేశాడు, 2019 ఓటమి తర్వాత మరింత బలపడ్డాడు. అతను ఎంచుకున్న యుద్ధక్షేత్రం కూడా, ఆ నియోజకవర్గం కూడా దాదాపు 20 ఏళ్ళ నుంచి వాళ్ళ చేతిలో లేదు. అది ఎప్పుడో ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు గెలిచాడు అక్కడ. తర్వాత తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలవలేదు అక్కడ, లేదా గెలిచినా కానీ పొత్తులో భాగంగా సిపిఎం వాళ్ళకి ఇచ్చేసుకోరాళ్ళు. అటువంటి చోట అతను కులబలం లేదు మంగళగిరిలో, అటువంటి చోట పార్టీ బలం లేదు అక్కడ. అటువంటి చోట ఎంచుకుని ఓడిపోయాడు. ఓడిపోయిన మరుసటి రోజు నుంచి అక్కడ గెలిచిన ఎమ్మెల్యే వాళ్ళ దోళ్ళకాడ పేడ ఎత్తుకోవడం, ఒక కమలాసన్ పోటీ వచ్చి ఆస్కార్ వాళ్ళు ఆలోచించారు, కమలాసన్కి ఇద్దామా లేకపోతే వాడికి ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ఇద్దామని ఒకసారి అతను అప్లికేషన్ కూడా తీసుకున్నారంట. ఇతను యాక్షన్ భరించలేక వాళ్ళు అంత యాక్షన్ చేసి వాడు ఇంట్లో కూర్చుని. అప్పుడే అసలు సిసలు ఎమ్మెల్యేగా యాక్ట్ చేసినాడు లోకేష్. అక్కడ వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, భయం వచ్చినా లోకేష్ వెనకాల తిరిగారు వాళ్ళు. లోకేష్ని అడిగాడు, సోషల్ మీడియాలో పోస్ట్ చూసి స్పందించాడు. అంతేకాకుండా అతను ఏ రకంగా అయితే ట్రోల్ చేశారో అతని రూపు మీద, అతను తినే తిండి మీద, ఆహారం మీద, ఆహార్యం మీద, వ్యక్తిగతంగా చాలా దారుణంగా ట్రోల్ చేశారు. అన్నీ మార్చుకున్నాడు. కఠినమైన శిక్షణ, కఠోర శ్రమ, రూపురేఖ లావణ్యాలు మార్చుకున్నాడు, భాషను మార్చుకున్నాడు. మనిషి అసలు సిసలు హీరోగా మారాడు. చాలా అందంగా తయారయ్యాడు చెప్పాలంటే. అంటే ఒక మ్యాన్లీ లుక్ వచ్చేలా తయారయ్యాడు. అంతకుముందుకి ఇప్పుడు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇది దాంతోపాటు మనిషి ఆకారం ఒకటి తయారవడమే కాకుండా జనాలకి స్పందించడం, కార్యకర్తలు కష్టం వస్తే నిలబడ్డాడు. సరే వచ్చాడురా మనోడు ఒకడు అనుకున్నారు. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అని మర్చిపోయారు. మా అక్కలేదు, మా వాడు వచ్చేసాడు. ఇప్పుడు మనం ఎవరో ఒకరిని అడిగితే మీరు రెండోసారి సాయం అంటాం. ఈ లోపల మనోడు వచ్చాడు అనుకోండి, మా వాడు వచ్చాడు మీరు అక్కలేదండి అంటాం కదా. ఇలాగే అనుకున్నారు వాళ్ళు. ప్రజల అభిప్రాయం అయితే అది.